రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఏంటి? సో 2 కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళకి రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ కావాలి. సో రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ 3 రకాలు. ఒకటి హీమోడయాలిసిస్, 2 పెరిటోనియల్ డయాలిసిస్, 3 రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ అంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్. సో హీమోడయాలిసిస్ అండ్ పెరిటోనియల్ డయాలిసిస్ అనేవి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కన్నా చాలా ఇన్ఫీరియర్. అండ్ అవి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంత ఇవ్వకపోగా మన ప్లానెట్‌కి కూడా మంచిది కాదు. ఎందుకంటే వాటి వల్ల వాటర్ ఎక్సెస్ వాటర్ కన్జంప్షన్ అవుతుంది. అలాగే ప్లాస్టిక్ వేస్ట్ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది. దానివల్ల మన ఎన్విరాన్మెంట్‌కి, మన పర్యావరణానికి మంచిది కాదు. కానీ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అనేది చాలా సేఫ్, చాలా హెల్తీ అండ్ ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ ఉంటుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే మన ప్లానెట్‌కి కూడా మంచిది. ఎందుకంటే మనం అక్కడ ప్లాస్టిక్ వేస్ట్ గానీ ఏం జనరేట్ అవ్వట్లేదు. వాటర్ ఎక్సెస్ యూటిలైజ్ అనేది లేదు. కాబట్టి 2 కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్. పేషెంట్ కూడా అలాగే మన పర్యావరణానికి కూడా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అనేది ది బెస్ట్ ఆప్షన్.